చాలా మందికి ఆర్సీ డౌన్లోడ్ చేసుకోవడం రాదండి. కలర్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఎంపైర్1 క్లిక్ చేసిన తర్వాత గూగుల్లో మీకు 4th వాన్ సిటిజన్ ఉంది కదా, అది క్లిక్ చేసింది. అది క్లిక్ చేస్తే ఇక్కడ వాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత కింద బాక్స్లో వెహికల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి ఐ యాక్సెప్ట్ టు హ్యావ్ అని ఉంది కదా, ఆ బాక్స్ని క్లిక్ చేసి ప్రొసీడ్ కొట్టాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది, సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ డౌన్లోడ్లో ప్రింట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ వెహికల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత చేస్ నెంబర్ అని ఉంటుంది, మీ వెహికల్కి చేస్ నెంబర్ ఉంటుంది, అది లాస్ట్ 5 డిజిట్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసి వ్యాలిడిటీ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది. కన్సెంట్ ఓకే చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే మీకు ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. అది 4 నెంబర్స్ ఉంటుంది. ఆ 4 నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేసి షో డీటెయిల్స్ క్లిక్ చేస్తే మీకు ఆర్సీ ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ ఆర్సీ ఓపెన్ అవుతుంది, కానీ మనము అది ఇలానే మనం స్క్రీన్ షాట్ తీసుకుంటే మనకి డీటెయిల్స్ క్లియర్గా ఉండవు. సో ప్రింట్ తీసుకుందాం. ప్రింట్ క్లిక్ చేస్తే మీకు బ్లాక్ అండ్ వైట్ కలర్లో వస్తుంది. సో బ్లాక్ అండ్ వైట్ కలర్ మనం తీసుకొని యూజ్ లేదు. ఇంకోటి, సో మీకు కలర్ కావాలనుకుంటే ఇక్కడ ఏం చేయాలంటే మోర్ సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, అది క్లిక్ చేసేస్తే మీకు క్లియర్గా ఇక్కడ మీకు కలర్ కనిపిస్తుంది. సో మీ ఆర్సీ కలర్లో ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఇది మీ ప్రింట్ తీసుకోవడానికి కానీ కార్డ్ చేయించుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. సో మీరు ఇక్కడ ప్రింట్ క్లిక్ చేసి సేవ్ చేసేసుకోవచ్చు. సో ఫైల్స్లో ఇక్కడ నా వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి నేను సేవ్ చేసుకుంటాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఐ విల్ గివ్ ద రిప్లై. థ్యాంక్ యూ.